అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో కర్ణాటక స్టైల్ గ్రీన్ మసాలా పులావ్ చేయబోతున్నాం. ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 తెల్లుల్లి, అందులో ఒక 2 ఇంచుల అల్లం, అలాగే గ్రీన్ మసాలా కాబట్టి పచ్చిమిర్చి ఒక 6 నుండి 7 వేసుకోవాలి. కారం చూసుకుని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, చెక్క, లవంగ, మరాఠ మొగ్గు, యాలక్కి వేసుకొని కొత్తిమీర, పుదీనా ఒక్కొక్క గుప్పుడు వేసినామంటే గ్రీన్గా పేస్ట్ వస్తుంది. మనం చేసే పులావ్ కూడా గ్రీన్గా అవుతుంది అనమాట. ఇందులో తగినంత నీరు వేసుకుని నైస్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చేయాలి. అలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పులావ్కి కావాల్సిన కూరగాయలు చూసేద్దామా. ఎండు బీన్స్ గింజలు అని దొరుకుతుందండి మాకు కర్ణాటకంలో. ఆ గింజలు ఒక కప్పుడు తీసుకున్నాను. అలాగే క్యారెట్, బీన్స్, మునక్కాడలు ఉన్నాయి కాబట్టి మునక్కాడలు వేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ ఒకటి. మిల్ మేకర్ వేడి నీరులో నానబెట్టుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కర్ణాటకంలో ఈ వంకాయలు దొరుకుతుంది కదా, ఈ వంకాయలు వేస్తే బాగుంటుంది. ఆలుగడ్డ ఒక 2. ఆలుగడ్డ, వంకాయలు నీటిలో ఉండాలి కాబట్టి నీటిలో పెట్టేసినాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పొలం అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ కదా. అందులో హోల్ గరం మసాలా ఇలాగ వేసుకోవాలండి. వేసుకుని నా దగ్గర సహజీరా లేదు, ఉంటే సహజీరా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను జీలకర్రనే వేసుకున్నాను. వేసుకుని ఒక 5 నిమిషాలు నూనెలో ఫ్రై చేసినామంటే ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. ఇలా అయిన తర్వాత ఇందులో ఒక సీక్రెట్ అండి, కసూరి మేతి ఉంటుంది కదా ఎండువి, అదొక టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే అంటే రబ్ చేయకుండా ఇలాగే పొడిగా ఆకులా కనిపించినట్టు వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. మనం స్లైసెస్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేయొద్దు, ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ రుబ్బాము, కారం ఉంటుంది కాబట్టి. ఇక్కడ అంటే ఉండ పచ్చిమిరపకాయలు వేసుకొని ఆ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ అయినంత వరకు ఫ్రై చేసి బీన్స్ గింజలు, తర్వాత మిల్ మేకర్ సోయాబీన్ అంటాం కదా, అవి కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ఏమేమి కూరగాయలు తీసుకున్నాం అన్నీ 1 by 1 వేసుకోవాలండి. ఈ వంకాయలు దొరుకుతాయండి, చాలా బాగుంటుంది, వద్దంటే స్కిప్ చేయండి. అన్ని కూరగాయలు వేసుకుని కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పచ్చిదనం లేకుండా బాగా ఫ్రై అయిపోతుంది. మనం చేసే పులావ్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఇందులో మనం గ్రైండ్ చేసుకుని పెట్టాము కదా గ్రీన్ మసాలా, ఆ మసాలా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కారం పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇందులో బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఉప్పు వాడుతున్నాను. అన్నీ వేసి ఆ ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేలా ఒకసారి బాగా కలపాలి. ఎందుకంటే మనం ఆ ఉప్పు మసాలా వేసిన కూరగాయలకి ఇప్పుడు పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు వేసినామంటే సూపర్ అండి. కర్ణాటక స్టైల్ గ్రీన్ మసాలా పులావ్ సూపర్గా ఉంటుంది. ఇందులో మనం కట్ చేసి టమాటా ముక్కలు కూడా వేసుకొని ఆ టమాటా ముక్కలు కొంచెం మెల్ట్ అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలాగ అన్నీ కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కొంచెం ఫ్రై అవ్వడానికి వదిలేమంటే టమాటాలన్నీ వేగం మెల్ట్ అయిపోతుంది, మనకు పులుపు దనం వేగం వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా 5 నిమిషాలు కలిపిన తర్వాత 2 గ్లాసుల బియ్యం ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టాను. అన్నీ కలిపేసిన తర్వాత ఈ గ్లాసులో నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసుల నీరు వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, అందులో కూడా 1 గ్లాస్ వేసుకొని టోటల్ 4 గ్లాసులు నీరు వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం చేసే పులావ్ ఇంకా రెట్టింపు టేస్ట్ రావాలంటే ఇందులో అరచెక్క నిమ్మకాయ పిండిసినామంటే టేస్ట్ బాగుంటుంది. ఈ నిమ్మకాయలు ఎక్కువ రసం లేదు కాబట్టి 1 ఫుల్ పిండాను, లేదంటే అరచెక్క వేసుకుంటే చాలు. నిమ్మకాయ పిండి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి దానిపైన ఏదైనా ఒకటి రోటి కానీ లేదంటే ఒక పాత్రలో నీరు వేసుకుని మీద పెట్టేసినామంటే ఫ్లేవర్లో నుండి స్మెల్ బాగుంటుంది. ఇలా 10 నిమిషాలు ఉడకబెడితే ఎంత నీరు ఆవిరి అయిపోయి ఉంటుంది కదా, ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి వెయిట్ పెట్టేస్తే లో ఫ్లేమ్లో మన గ్రీన్ మసాలా పులావ్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని దీంతో పెరుగు రైతా ఉంటే ఒక బాయిల్ ఎగ్ లేదంటే దోసకాయ ఆనియన్ పెట్టుకొని తిన్నామంటే గ్రీన్ మసాలా పులావ్ టేస్ట్ సూపర్ అండి. ఇలా చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చినారంటే లంచ్ బాక్స్ కూడా ఖాళీ అయిపోతుంది. మీకు ఈ గ్రీన్ మసాలా పులావ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.